ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. తులారాశి వారు మరో 2 రోజుల్లో చక్రం తిప్పబోతున్నారు. జీరో నుండి హీరోగా ఎదగబోతున్నారు. ఏప్రిల్ 6 శ్రీరామనవమి తర్వాత నుండి వీరికి అంతా కూడా చాలా బాగుంటుంది. ఈ జ్యోతిష చక్రంలో 7వ రాశి ఈ తులారాశి. తులారాశి వారికి 14 సంవత్సరాల దరిద్రం అనేది పోయి వీరి దిశ అనేది తిరగబోతుంది ఈ శ్రీరామనవమి తర్వాత. ఇక అలాగే మరి జాతకం చక్రంలో తిప్పేటువంటి పరిస్థితులు ఏ విధంగా రాబోతున్నాయి, వారి యొక్క జాతకం మరో 2 రోజుల్లో ఏ విధంగా మారబోతుంది, 14 ఏళ్ల నుంచి వారు అనుభవిస్తున్న దరిద్రం పోయి ఈ తులారాశి వారికి ఏ విధంగా అదృష్టం పట్టబోతుంది అనే పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే అదేవిధంగా జీరో నుండి హీరోగా ఎదిగేటువంటి పరిస్థితులు ఈ తులారాశి వారి జీవితంలో ఏ విధంగా పలంకరించబోతున్నాయి, అలాగే తులారాశి వారికి ఏ దేవత ఆరాధన మరింత మేలు చేకూరుస్తుంది అనే విషయాలు అన్నీ కూడా ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం. అందుకే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. ఆదాయం 11, వ్యాయం 5, రాజయోగం 2, అవమానం 2. అంటే ఈ సంవత్సరం తులారాశి వారికి ఆదాయం అనేది చాలా ఎక్కువగా ఉంది, ఖర్చు అనేది తక్కువగానే ఉంది. రాజయోగం 2 అయితే అవమానం 2. అంటే మనం పూజించే వాళ్ళు ఎంతమంది ఉన్నారో అవమానించే వాళ్ళు కూడా అంతే మంది ఉన్నారు. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు చెందిన వారు ఈ తులారాశి పరిధిలోకి వస్తారు. ఈ తులారాశి వారు గుణగుణాలు చూసుకుంటే వీరు చాలా దయగల గుణం కలిగి ఉంటారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ తులారాశి వారిపై గ్రహాల యొక్క ప్రభావం అనేది చాలా ఏ మేరకు ఉంటుంది అనేది క్లియర్గా అర్థమైపోతుంది. ఇక అలాగే మరో 2 రోజుల్లో వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది, ఆర్థిక ప్రయోజనాలు ఎలా కలుగుతాయి అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ తులారాశి వారు ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉంటారు. వీరికి తెలివితేటలు చాలా ఎక్కువగా ఉంటాయి. కొన్నిసార్లు ఈ తులారాశి వారి స్వభావంతో కఠినత్వంలో కనిపిస్తుంది. శని భగవానుడు సంచారం చేస్తున్నందున వలన వీరిలో ఈ స్వభావం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. మరి ఈ తులారాశి వారికి ఎలా కాలం పాటు రాజయోగం పట్టబోతుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ తులారాశిలో పుట్టిన వారికి ఈ కాలం పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తయిపోతాయి. ఆ శని భగవానుడి యొక్క అనుగ్రహంతో కష్టపడి పనిచేస్తే మీరు విజయాన్ని సాధిస్తారు. తెలుసుకున్నారు కదండి. ఆదాయం మాత్రం 11 ఉంది. అంటే దానికి తగ్గట్టు ఫలితం అనేది రావాలి అంటే మాత్రం మీరు కష్టపడాల్సిందే. అలాగే ఈ సంవత్సరంలో గురువు యొక్క ప్రభావంతో మీరు మంచి శుభ ఫలితాలైతే పొందుతారు. ఉద్యోగులకి అద్భుతమైన గొప్ప ఫలితాలు వస్తాయి. అలాగే కుజుడు ప్రభావంతో కొన్ని ఇబ్బందులు మీకు ఎదురవుతాయి. ఇక రాహు ప్రభావంతో కుటుంబ జీవితం ఆహ్లాదంగా ఉంటుంది. మరో 2 రోజుల్లో ఈ కుంభరాశిలో పుట్టిన వారికి 14 ఏళ్ల దరిద్రం నుంచి అనుభవిస్తున్న దరిద్రం అంతా కూడా పోగొడుతుంది. వీరి జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం చూసుకున్నట్లయితే కనుక మీరు అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఈ తులారాశి వారికి గురువు యొక్క ప్రభావంతో మరో 2 రోజుల్లో గురువు యొక్క అనుగ్రహంతో వీరికి అద్భుతమైన శుభ ఫలితాలు ఇవ్వబోతున్నాయని చెప్పుకోవచ్చు. గురువు యొక్క శుభ అనుగ్రహంతో ఈ యొక్క తులారాశి వారి ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది. ఇక ఎందుకంటే పనులకి కారణమైన బృహస్పతి మీకు ఆర్థిక పనులకి కలగజేశాడు. అంటే ఈరోజు మీకు పని లేదు అనుకుంటే ఏదో ఒక పని అనేది ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా మీ యొక్క ఆదాయం అనేది అద్భుతంగా పెరుగుతుంది. మీ ఎదుగుదలను మీ కళ్ళతో మీరే చూస్తారు. మీ వ్యాపారంలో కూడా ఇన్ని రోజులు ఆగిపోయినవన్నీ కూడా ఇప్పుడు జరగబోతున్నాయి. ఈ తులారాశి వారు అనేక రంగాల్లో లాభాలు పొందుతారు. ఈ సమయంలో వీరికి సోదరీ సోదరుల మధ్య ప్రేమ సంబంధాలు కూడా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే మరో 2 రోజుల్లో ఈ రాశి విద్యార్థులకు కూడా మరుగైన ఫలితాలు అనేవి రాబోతున్నాయి. అలాగే శని భగవానుడి ప్రభావం ఈ సంవత్సరం అంతా కూడా ఇదే రాశిలో సంచారం చేయడం వల్ల ఈ తులారాశి వారికి రాజయోగం ఇచ్చేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ సమయంలో మీ పెండింగ్ పనులు కూడా పూర్తవుతాయి. అంటే ఎక్కువగా రాజయోగం కాకపోయినా మిమ్మల్ని ఎంతమంది రాజయోగం చూస్తారో అంతమంది అవమానిస్తారు. కాబట్టి మనం దానికి తూలుతామన్నమాట. అంటే ఎంతో కాలంగా ఏవో కారణాల వల్ల మీకున్న ఇబ్బందుల వల్ల ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తయిపోతాయి.
అలాగే మీకున్న దరిద్రం అంతా కూడా తొలగిపోతుంది. ఎప్పటి నుంచో ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నారో, స్థలం కొని ఇల్లు కట్టకుండా వదిలేశారో అవన్నీ కూడా ఈ సంవత్సరం పూర్తయిపోతాయి. ఇక దాని మీద పెట్టుబడి అనవసరం పెట్టామా అని దాని ఒక ఇల్లు మార్చుకుంటే దాని మీద మనం ఒక రూపాయి తీసుకోవడానికి ఉంటుంది కదా అని ఆలోచన చేస్తారు. అది ఏవో కారణాల వల్ల పెండింగ్లో పడిపోతూనే ఉంటాయి. కానీ ఈ సంవత్సరం మాత్రం అది పెండింగ్లో పడాల్సిన అవసరమే లేదు. ఈ సంవత్సరంలో అలాంటివన్నీ ఇప్పుడు ఈ సమయంలో పూర్తి చేసుకుంటారనే చెప్పుకోవచ్చు. అనేకమైనటువంటి పనులు, పెండింగ్ వర్క్ ఇలా అన్నీ కూడా అగ్రిమెంట్ మీద ఆగిపోయి ఉంటాయి. కొన్ని స్థలాలు కొనుగోలు చేద్దామని చెప్పి సగం డబ్బులు ఇచ్చి ఆగిపోయి కూడా ఉంటాయి. అవన్నీ కూడా మీరు కొనడానికి సగం సగం పనులన్నీ కూడా ఈ సంవత్సరం మీకు పూర్తయిపోతాయి. ఏ పని కూడా మీకు పెండింగ్ అనేది ఉండదు. ఈ సమయంలో మీరు పూర్తి చేయడం అనేది ఖచ్చితంగా జరుగుతుందన్నమాట. ఈ తులారాశి వారికి అందుకే చెప్తున్నా, మరో 2 రోజుల్లో వారు చక్రం తిప్పబోతున్నారు, జీరో నుండి హీరోగా ఎదగబోతున్నారు అని గట్టిగా చెప్తున్నా. మీరు కష్టపడి పని చేయడం వల్ల మంచి శుభ ఫలితాలను అయితే పొందుతారు. అలాగే మీరు చేపట్టిన పనిలో తప్పకుండా విజయాన్ని అయితే సాధిస్తారు. ఈ తులారాశికి చెందిన వ్యాపారులు చూసుకుంటే, వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ శని భగవాను అనుగ్రహంతో విశేషంగా మీకు లాభాలు కలగబోతున్నాయి. అలాగే మధ్యలో మీకు ఏళ్నాటి శని ప్రభావం కూడా ఉంది. కాబట్టి ఈ సమయంలో మీ యొక్క కెరీర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏళ్నాటి శని యొక్క ప్రభావం అనేది మీ కెరీర్ మీద గట్టి దెబ్బ కొట్టబోతుంది. కాబట్టి ఈ విషయంలో మీరు ఎంతైనా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీరు ఆ శని భగవాన్ని ఎప్పటికప్పుడు కూల్ చేయాలంటే, శని అనుగ్రహం పొందాలి అంటే శనివారం రోజున నవగ్రహాల వద్దకు వెళ్ళి అభిషేకం చేయించండి. లేదా సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయండి. దగ్గరలో ఉన్నవారికి అన్నదానం చేయండి. మీకు 10 రూపాయలు వస్తే ఒక పావలా అయినా సహాయం అనేది చేయండి. దాన ధర్మాలు చేస్తే ఆ దేవుడు మిమ్మల్ని ఎప్పుడూ కూడా కాపాడుతూ ఉంటాడు. తద్వారా ఎంతో చక్కగా మీకు శని యొక్క అనుగ్రహం అనేది ఖచ్చితంగా కలుగుతుంది. ఈ శని అనుగ్రహం మీకు కలిగిందంటే మీ మీదకు వచ్చేటువంటి ఎలాంటి చెడు ప్రభావం ఏమీ చేయలేదన్నమాట. తద్వారా మీకు ఎంతో చక్కగా కలిసి రావడం అనేది జరుగుతుంది. అందుకని మీరు మర్చిపోకుండా మీరు ఎన్ని పనులు చేసినా కానీ ఆ శని అనుగ్రహం అనేది ఖచ్చితంగా కావాలి. అలాగే మీకు సూర్యదేవుని అనుగ్రహం వల్ల బలమైన రాజయోగ ప్రభావం అనేది విపరీతంగా ఉండడం జరుగుతుంది. ఈ తులారాశి వారికి ఆర్థిక ప్రయోజనాల విషయానికి వస్తే మరో 2 రోజుల్లో కెరీర్ పరంగా మీకు శుభ ఫలితాలు రావడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. బంధం నుంచి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. తులారాశి వారు ఈ సమయంలో సొంతంగా ఏదైనా కంపెనీని ప్రారంభించాలి అనుకుంటే మీ కోరికలు త్వరలోనే నెరవేరుతాయి. అలాగే ఈ సమస్యలన్నీ కూడా గురువు యొక్క అనుగ్రహంతో మీరు చేపట్టాలని పనులన్నీ కూడా పూర్తయిపోతాయి. అలాగే మీరు విదేశాల నుంచి మంచి లాభాలు కూడా పొందుతారని చెప్పుకోవచ్చు. ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు ఏమాత్రం కూడా అశ్రద్ధగా భావిస్తే మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే ఈ సమయంలో వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వాహనాలు నడిపేటప్పుడు కూడా మీరు కొనేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ తులారాశి వారికి ఈ సమయంలో ఉత్సాహంగా ఉంటుంది. అలాగే మరోవైపు మీకు కోపం వచ్చిన సందర్భాల్లో ఎవ్వరిని కూడా తిట్టకండి. అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా దూర ప్రాంత ప్రయాణాల్లో సెల్ఫ్ డ్రైవింగ్లో ఉన్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వహించడం ఎంతో ముఖ్యమని చెప్పుకోవచ్చు. అలాగే ఈ తులారాశి వారికి రాహు ప్రభావం ఎలా ఉంటుందంటే, నవగ్రహాల్లో రాహు కేతు రెండూ కూడా ఒకదానికొకటి ఎప్పుడూ కూడా ఛాయాగ్రహాలే. ఇక రాహుగ్రహ ప్రభావం వల్ల ఈ తులారాశి వారికి కుటుంబ జీవితం మీద ప్రభావం చూపిస్తుంది. ఈ సమయంలో డబ్బుకు సంబంధించిన సమస్యలు ఎదురవుతాయి. శత్రువులు కూడా మీకు ఎక్కువ అవుతూ ఉంటారు. అందుకని మీరు ఈ కుటుంబ విషయంలో పనికి సంబంధించిన విదేశీ పర్యటన చేసే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో మీరు అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. మీరు ఉద్యోగం చూసే కార్యాలయంలో ప్రశంసలు లభిస్తాయి, ప్రమోషన్స్ వస్తాయి, మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది. కానీ మీరు మాత్రం బంధువులతో కొంచెం జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఈ తులారాశి వారి ప్రేమ జీవితంలో ప్రేమికులు కలవడమే కాదు, మీకు మీ జీవిత భాగస్వామి కూడా వస్తారు. మీరు పెద్దలను ఒప్పించి పెద్దల అంగీకారంతో మీ ప్రేమికులు పెళ్లి చేసుకొని మీరు ఒక ఇంటి వారు కూడా అవుతారు.
మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి సంతోషంగా ఉంటారు. ఇక ఈ తులారాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం తులారాశి వాళ్ళు చేయాల్సింది ఏమిటి అంటే దాన ధర్మాలు చేయడం, ఎన్నో దేవతలకు పూజ చేసిన ప్రతిఫలం అనేది మీకు దక్కుతుంది. అనాథలకి, ఆకలితో అలమటిస్తున్న వారికి, పేదవారికి, వికలాంగులకి, వృద్ధులకి మీరు చేసే సేవ అంటే ప్రతి దగ్గరుండి చేయాల్సిన అవసరం లేదు. కానీ మీ పేరు చెప్పుకొని రూపాయి అందినా కూడా మీరు పుణ్యఫలాన్ని అందుకుంటారు. అదేవిధంగా మీరు పుణ్యఫలితాన్ని పొందుకోవాలనుకుంటే శివాలయంకెళ్ళి శివనామ స్మరణ చేయడం వలన, తర్వాత కాలభైరవ సూత్రం పారాయణం చేయడం వలన మీకు మరింత మేలు అనేది చేకూరుతుంది. అదృష్టానికి దగ్గరగా ఈ తులారాశి వారి జీవితం అనేది గడుస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం అనేది లేదు. మీరే చూసుకున్నారు అనుకుంటున్నా. ఎందుకంటే మీరే చూసుకున్నట్లయితే రాశిఫలాల్లో ఆదాయం చూసుకున్నట్లయితే 11 ఉంది కాబట్టి మీకు అంతా కూడా మంచే జరుగుతుంది అనుకుంటున్నాను. అలాగే ఖర్చు కూడా చాలా తక్కువగానే ఉంది. అలాగే అవమానించే వాళ్ళు కూడా చాలా తక్కువగానే ఉన్నారు. కాబట్టి మీరు కొంచెం ఆచితూచి అడుగు వేస్తే అంతా కూడా మంచే జరుగుతుంది ఈ తులారాశి వారికి ఈ సంవత్సరం. అందులోనూ మరో 2 రోజుల్లో మాత్రం చాలా అంటే చాలా శుభవార్తలు వినబోతున్నారు. మీరు అనుకున్న పనులన్నీ కూడా జరిగిపోతాయి. ఆగిపోయిన పనులన్నీ కూడా ఎప్పటినుంచో ఆగిపోయిన పనులన్నీ కూడా ఈ సమయంలో పూర్తవబోతున్నాయి. సగం పనులు అన్నీ కూడా ఇప్పుడు మీకు పూర్తయిపోతున్నాయి. వ్యాపారంలో కూడా ఏ లోటు లేకుండా జరిగిపోతూ ఉంటాయి. తెలుసుకున్నారు కదండి. మరో 2 రోజుల్లో తులారాశి వారు ఎలా చక్రం తిప్పబోతున్నారో, జీరో నుండి హీరోగా ఎలా ఎదగబోతున్నారో అని తెలుసుకున్నారు అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓం నమః శివాయ.